ఈరోజు ఈ రవినాయక్ అనేటువంటి వ్యక్తి, సీఏగా ఉండేటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరిని మీరు ఊరికే మేము సస్పెండ్ చేసేసామని చేతులు దులుపుకుంటే జనాల దృష్టి మరల్చి మరలా వెంటనే వాళ్ళకి ఉద్యోగానికి మరలా చేర్చుకొని మంచి పోస్టింగ్లు ఇచ్చేదానికి మీరు సిద్ధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ మాట, ఎవరినైతే మీరు సస్పెండ్ చేశారో రవినాయక్ అనేటువంటి వ్యక్తిని, ఈరోజు వాళ్ళు ధైర్యంగా బయట మాట్లాడుకుంటున్నారు, ఏమవుతుంది 4 రోజులే కదా అన్నట్టుగా. కాబట్టి అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే, మీరు మొక్కుబడిగా తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల మాకేముంది, ఎవరో ఒక రాజకీయ నాయకుడు అంటతో సస్పెన్షన్ ఎత్తేస్తారు, మరలా పోస్టింగ్ వస్తుంది, లేదంటే 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పోస్టింగ్ వస్తుంది ప్రభుత్వంలో అనేటువంటి ధోరణి అధికారులు ఏర్పడిపోయింది. ఒరే మనల్ని శిక్షిస్తారే, మనం ఇబ్బంది పడతామే అనేటువంటి భావం ఎక్కడ లేదు. బదిలీలాగా ఉంది సస్పెన్షన్, మళ్ళీ సస్పెన్షన్ రివోకింగ్, మళ్ళీ రీపోస్టింగ్ అనేటువంటి, మళ్ళీ ఆ సస్పెన్షన్ కూడా రెగ్యులరైజేషన్. వీటికి సంబంధించి 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకోవడమా, లేదా ఒక రాజకీయ నాయకుడు పలుకుబడి ఉపయోగించుకోవడమా, పనులు చక్కబెట్టుకోవడమా. మీరు ఈరోజు జరిగినటువంటి కారణం మీద, మైనర్ బాలిక జరిగినటువంటి దాని మీద ఆ సీఐ నిర్లక్ష్యం కనపడుతుంటే, ఆ సీఐ మీద విచారణ జరిపిస్తే ఈరోజు మీరు ఆ సీఐ చేసినటువంటి నేరాల ఘోరాల, రవినాయక్ చేసినటువంటి నేరాల ఘోరాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపితే అటువంటి వ్యక్తి పోలీసు శాఖలో ఉండడానికి కూడా అర్హుడు కాదు, అనర్హుడు. దొంగ కేసులు పెడితే ఆ వ్యక్తి, ఆ రవినాయక్ అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెడితే, వాళ్ళ దగ్గర బలవంతంగా ఫిర్యాదు దగ్గర వచ్చినటువంటి వాడి దగ్గర జరిగినటువంటి దానికి భిన్నంగా రాయించుకుంటే, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడితే, కోర్టులో ముద్దాయిని హాజరుపరిస్తే, అక్కడ వెళ్ళి పాపం ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడు, అమ్మా నేను ఈ ముద్దాయి మీద ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వలేదు, నా దగ్గర పోలీసులు బలవంతంగా రాయించుకున్నారు, కాబట్టి నేను ఆ కేసు వాపసు తీసుకుంటానని చెప్పి న్యాయమూర్తి ముందు చెప్తే, న్యాయమూర్తి చీవాట్లు పెట్టి ఇవే మీరు చేసే పనులని చెప్పి ఆ వ్యక్తికి రిమైండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి నేను జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకి కృష్ణకాంత్ అనేటువంటి అధికారి వచ్చాడు. అంత అసమర్థుడైనటువంటి అధికారి, ఎవడి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడతా ఈ జిల్లాలో ప్రతి నిత్యం ఒక మర్డర్ జరిగింది అంటే ఈ జిల్లా చెడిపోవడానికి, పోలీసు వ్యవస్థ గాడి తప్పడానికి కారకుడైనటువంటి వ్యక్తి గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి కృష్ణకాంత్ అనేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అసలు పోలీస్ శాఖలో పనికిరాడు. ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడడం, మన పబ్బం గడుపుకోవడం, ఎవడో ఒకరి మీద చివరికి వచ్చినప్పటికీ మాకు పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి, పైనుంచి ఫోన్లు చేశారు, డీజీపీ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఐజీ గారి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, మేము తప్పనిసరి పరిస్థితుల్లో మీ మీద కేసులు పెడుతున్నామని చెప్పి లేనిపోని కేసులని బనాయించి భ్రష్టు పట్టించాడు పోలీసు వ్యవస్థని. నేను అందుకనే అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి మీద అసలు మనం ఆశలు కూడా పెట్టుకోవాలి. అంతకంటే అసమర్థుడైనటువంటి వాడు, చేతకానటువంటి వాడు, ఏదో ఐపీఎస్ అనేటువంటిది లాటరీ తగిలినట్టుగా తగిలిందే తప్ప పెద్ద సమర్థుడైనటువంటి వ్యక్తి కాదు కృష్ణకాంత్. అందుకని అప్పుడేం పట్టించుకోలేదు. కానీ మేము ఎస్పీ గారిని చెప్పేది, మీరు ఈ రోజు జరిగినటువంటి వైఫల్యాల మీద కేవలం ఏదో మొక్కుబడిగా ఒక రిపోర్ట్ రాసేస్తారు, సస్పెండ్ చేస్తారు, రేపు మళ్ళా రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకుని మరలా వాళ్ళు ఉద్యోగంలోకి వస్తారు. ఎందుకంటే ఇదే వ్యక్తి రవినాయక్ అనేటువంటి వాడు 2019కి ముందు పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఊడిగం చేశాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏ రోజు కూడా కక్ష సాధింపుల్లో అనుకోలే, వీళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోలే. రేపు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పాపాలు ఏ విధంగా శాపాలుగా మారుతాయో, ఈ రోజు మీరు చర్యలు తీసుకోకపోతే ఇటువంటి రవినాయక్ లాంటి సీఐల మీద రాబోయేటువంటి రోజుల్లో విచారణ జరిపించి విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు చేపడతామనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు సమర్థవంతంగా పనిచేయండి తప్ప, మీరు ఏదో ఒక విధంగా ఎవరి మెహర్బానీకో పనిచేస్తే ఈరోజు మీరు విచ్చలవిడిగా ఏమైందంటే సస్పెన్షన్ అంటే లెక్క లేకుండా పోయింది. ఏముంది, రేపు ఇది కూడా చెప్తున్నారు, ఇప్పుడే చెప్తున్నారు, చూడండి మేము 1-2 నెలల లోపల మరలా ఆర్డర్స్ తెచ్చుకొని మరలా మేము అనుకున్నటువంటి స్టేషన్కి పోస్టింగ్ తెచ్చుకుంటాం, కాకపోతే అధికార పార్టీ మాకుంది, లేదనుకుంటా 10 రూపాయలు డబ్బులు ఖర్చు అవుతాయి అంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటా మేము ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్లు తెచ్చుకోగలం, ఏది కావాలంటే చేసుకోగలం అన్నట్టుగా బాహాటంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళని నేను ఏమి చేయగలం? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ ధైర్యం? ఎవరిచ్చారు వాళ్ళకి ఆ ధైర్యం? దాని అర్థమైంది మీ చేష్టలు కూడా అట్టే ఉన్నాయి. కాబట్టి చూద్దాం ఈ కేసులో వాళ్ళు చెప్పిందే నిజం అవుద్దా, లేదు మీరు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ప్రజలు వేచి చూస్తారు. దాని మీద కూడా మాట్లాడతాం మరలా ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో మేము అన్నది వాళ్ళు ఏదైతే అన్నారో అది నిజమైంది అని చెప్పి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా మాట్లాడడం.
గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.